రీసెంట్గా ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ గారి అబ్బాయి ఆయన మాట్లాడినటువంటి మాటల విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా కోప్పడుతుంది. చాలా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. నీకు అసలు బుర్ర పని చేస్తుందా కేటీఆర్ అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడుతుంది. తెలుగుదేశం అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు ఆయన మీద. ఎందుకంటే ఆయన లాజిక్ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడనే విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. 40% ఓటు బ్యాంక్ రావడం అంటే చాలా గొప్ప విషయం. అట్లాగే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయకపోతే వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు, జగన్ ఓడిపోయేవాళ్ళు కాదు అంటే దీనికి 3 అంశాలకి కూడా డిఫరెంట్ సమాధానాలు, కౌంటర్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు లేదని నమ్మడం సంగతి పక్కన పెట్టు. 7 నెలలైంది మీ ప్రభుత్వం కుప్పకూలి తెలంగాణ ప్రాంతంలో ఓడిపోయి. ఇప్పటికీ మీరు దాన్ని నమ్మలేకపోతున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాజకీయ పార్టీ అయినా ముందు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించాలి. ఎందుకు ఓడిపోయామనేది ఆలోచించాలి, మళ్ళీ ఎట్లా గెలవాలని ఆలోచించాలి. ఇన్ని రకాల స్టెప్ బై స్టెప్ ఉంటాయి. కానీ మీరు ఎక్కడ ఆలోచించట్లేదే దాని గురించి. మీరు కొంచెం కూడా దాని గురించి పట్టించుకోవట్లేదే. దాని గురించి మీరు పట్టించుకోవడం జగన్ ఓడిపోయారంటే మీరు ఎట్లా నమ్మగలుగుతారు? అసలు జగన్తో పనే ఉంది, ఆంధ్ర పాలిటిక్స్తో మీకు పనే ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయనకి. అట్లాగే 40% ఓట్ బ్యాంక్ ఏ పార్టీకైనా, ఇది నేను అనుకుంటున్నటువంటి అంశం, వాళ్ళు కౌంటర్ కంటే కూడా ఏ పార్టీకైనా భారీ ఎత్తునే ఓట్ బ్యాంక్ ఉంటుంది. 45% గ్యారంటీ ఓట్ బ్యాంకులు ఉంటాయి. ఆ చివరి 5%, 6% లేదా ఒక్కొక్కసారి 1-2% తేడాతోనే అధికారంలోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు 50.5, 51%తోనే వచ్చారు. ఇప్పుడు వీళ్ళు 56%తో వచ్చారు కూటమి. సో అట్లాగా మైన్యూట్ డిఫరెన్సెస్ ఆఫ్ ఉంటాయి తప్ప భారీ ఎత్తున 40% ఉంది. ఇప్పుడు 45%, 49% ఉంది. మరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అది పెద్ద గొప్ప కింద కౌంట్ వేసుకుంటూ కూర్చుంటారా వాళ్ళు? 5 సంవత్సరాల పాటు 40%, 49 ఉంది మాకు, 47 ఉంది మాకు అని చెప్పుకుంటూ కూర్చున్నారా? నేనేమంటున్నానంటే 40%, 45%. ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు, ఓడిపోయారు. కేసీఆర్ మన ఎన్నికల్లో వాళ్ళకు కూడా ఉంటుంది ఈజీగా. 45 ఏంటి, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు జగన్ 40% ఉందంటే అక్కడ వాళ్ళకి ఈజీగా 48% ఉన్నట్టు లెక్క. గెలుపోవటంలు అనేవి 5-6, మ్యాక్సిమం 5-6, మినిమం 1-2% ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఓట్లోనే వస్తాయి తప్ప మీకు సీట్లు మారుతాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ మారచ్చు తప్ప ఓట్ల శాతం చాలా తక్కువతో వస్తుంది. కానీ అట్లాంటిది ఈసారి 16% ఓట్ల తేడాతో, 16% ఓట్ బ్యాంక్ తేడాతో వచ్చారు. సో జగన్ 16% పడిపోయింది, అంటే 11% పడిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అట్లాగా అలా చూడాలి తప్ప దీన్ని ఎట్లా చూస్తారనేది నా క్వశ్చన్ ఆయనకి, కేటీఆర్ గారికి. మూడోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అంశాల గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపులు ఓటములు, ఆయన ఓడిపోయామని నమ్మలేకపోతున్నాము, అట్లాగే పవన్ కళ్యాణ్తో గెలవడం వల్ల ఆయన గెలిచారు అనేటువంటి అంశం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కూడా కలిసింది. ఒక్కొక్కసారి ఏమైందంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు సరిగ్గా పాలన చేయకపోతేనో, పవన్ కళ్యాణ్ చేయలేకపోతేనో కాంగ్రెస్ వైసీపీ కూడా కలిసే అవకాశం ఉంది, బీజేపీ వైసీపీ కలిసే అవకాశం ఉంది. అట్లా కలవాలి. పాలన సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో ఏ 2 పార్టీలైనా కలవచ్చు, తప్పులేదు. రేపొద్దు జగన్కి సపోర్ట్లో కొంతమంది గెలిచి చంద్రబాబు వ్యతిరేకంగా కలవచ్చు, పవన్ కళ్యాణ్ వచ్చి కలవచ్చు. తప్పు కాదంటున్నా నేను. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు అది. కొన్ని పార్టీలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే అందరూ కలిసి ఫామ్ చేయొచ్చు. ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఫామ్ అయింది కేంద్రంలో, వాళ్ళు అందరూ కలిసేగా ఫామ్ అయ్యారు. ఐఎన్డీఏ ఫామ్ అయ్యింది, అందరూ కలిసి ఫామ్ అవుతారు. ఒక పార్టీకి అధికారం కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా రావాల్సిందే. ఒక పార్టీ సింగిల్గా రావాలి అని చంద్రబాబుకి లేదు, జగన్కి లేదు. రేపు జగన్ కూటమిలు కట్టిన తప్పటానికి ఏం లేదు దాంట్లో. అది రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి అంశం. పవన్ కళ్యాణ్ వచ్చి కలిశారు, అందుకే గెలిచారంటే ఓకే. 2019లో కలలేదు కాబట్టి గెలలేదనే విషయాన్ని ఒప్పుకుంటారు. అప్పుడు కూడా కలిసి ఉంటే గెలిచేవారు, ఓడిపోయేవారు జగన్ అని మీరు ఒప్పుకుంటారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. సో దీనికి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.